Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone. Welcome to Yarava Venkatesh YouTube channel. నేను మీ వెంకటేష్ యారవ. సో మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ని తెలుగులో చెప్పుకున్నాం. ఆల్రెడీ అన్ని లెసన్స్ని నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. 6th న్యూ సిలబస్, ఓల్డ్ సిలబస్ అండ్ తెలంగాణ సిలబస్ కూడా చెప్పున్నాను. అండ్ అంతేకాకుండా 7th క్లాస్ ప్రతి ఒక్క ఇంగ్లీష్ గ్రామర్ టెక్స్టువల్ గ్రామర్ ఏదైతే ఉందో 7th అండ్ 8th క్లాస్వి లెసన్స్ బ్యాక్ సైడ్ ఉండే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ వొకాబులరీ అండ్ గ్రామర్ అండ్ లిజనింగ్ స్కిల్స్, స్టడీ స్కిల్స్ ప్రతి ఒక్క టాపిక్ కూడా డిస్కస్ చేసి సపరేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో ఇవన్నీ కనుక మీకు కావాలనుకుంటే కింద నా నేమ్ కనిపిస్తుంది కదండి వీడియో కింద యారవ వెంకటేష్ అని దాన్ని టచ్ చేయండి. నెక్స్ట్ మీకు నా ఛానల్ ఓపెన్ అవుతుంది. హోమ్, వీడియో, ప్లేలిస్ట్ అని 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే, పైన సో వాటిలో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. సో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళారు అనంటే అక్కడ ప్రతి ఒక్క వీడియో అనేది మీకు ఫోల్డర్ వైజ్గా కనిపిస్తూ ఉంటుంది. సో 8th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ అని ఉంటుంది. అది ఓపెన్ చేస్తే 8th క్లాస్కి సంబంధించిన అన్ని వీడియోస్ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. అలా కాకుండా లాస్ట్కి వస్తే 8th క్లాస్ ఇంగ్లీష్ లెసన్ అని ఉంటుంది, ఇంగ్లీష్ లెసన్స్ అని ఫోల్డర్. సో దాన్ని ఓపెన్ చేస్తే 8th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ అన్నీ కూడా నేను తెలుగులో చెప్పి పోస్ట్ చేస్తుంటాను. సో ఈ విధంగా మీకు ఫోల్డర్ వైజ్గా కావాలనుకుంటే ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే ప్రతి ఒక్కటి మీకు అవైలబుల్లో ఉన్నాయండి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే 8th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ని ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను. బట్ అవి వాల్యూమ్ అనేది కొద్దిగా ప్రాబ్లంగా ఉన్నాయండి, ఫస్ట్ 3 లెసన్స్ అనేవి. సో అగైన్ నేను మళ్ళీ చెప్పి రీపోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోస్ అన్నీ యూజ్ అవుతున్నట్లయితే లేదా నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో లెట్ us స్టార్ట్ దిస్ థర్డ్ యూనిట్, హ్యుమానిటీ. అండర్ దట్ ద సెల్ఫిష్ జైంట్ పార్ట్ 1, పార్ట్ 2 అండ్ ద గార్డెన్ విత్ ఇన్ అనేటటువంటి పోయం. సో దీంట్లో సెల్ఫిష్ జైంట్ పార్ట్ 1 చూసుకున్నట్లయితే ఓల్డ్ జైంట్ అండ్ ద జైంట్ రెఫర్ టు ద సేమ్ క్యారెక్టర్. సో ఈ లెసన్లో మనకు ఒకే పర్సన్ బట్ 2 క్యారెక్టర్స్, 2 షేడ్స్లో చెప్తారనమాట ఒక క్యారెక్టర్ని. సో దాని పేరు ఏంటంటే ఓల్డ్ జైంట్ అనేసి ఒక క్యారెక్టర్గా చెప్తారు అండ్ ద జైంట్ అనేసి ఇంకొక క్యారెక్టర్గా చెప్తారు. బట్ ఇద్దరు కూడా ఒకే క్యారెక్టర్, వాళ్ళలో ఉన్నటువంటి డిఫరెంట్ షేడ్స్ అనమాట ఇక్కడ మనకు చూపిస్తారు. ఓల్డ్ జైంట్ అంటే ఈజ్ ఏ సెల్ఫిష్ క్యారెక్టర్. ఓల్డ్ జైంట్ అన్నప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వార్థపూరితమైన ఒక పాత్ర ఓల్డ్ జైంట్ది. అండ్ వేరాస్ ద జైంట్ ఈజ్ ఏ కైండ్ క్యారెక్టర్. సో ద జైంట్ అంటే మాత్రం కైండ్ క్యారెక్టర్ అనమాట. ఓకే, చాలా మంచి వ్యక్తి, స్వార్థం లేనటువంటి వ్యక్తి. నెక్స్ట్, అండ్ ఓల్డ్ జైంట్ అడ్రసెస్ ద ఆడియన్స్ డైరెక్ట్లీ. సో ఇక్కడ ఓల్డ్ జైంట్ అంటే సెల్ఫిష్ క్యారెక్టరు డైరెక్ట్గా ఆడియన్స్తో మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ కన్వర్జేషన్ మెథడ్లో ఇచ్చారు. ద యాక్షన్ ప్లేస్ అవుట్ బిహైండ్ హిమ్ యాజ్ హీ డిస్క్రైబ్స్ ఇట్. సో ఎలా ఉంటుందంటే అతనే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. సో 1 by 1 కన్వర్జేషన్ మోడల్లో ఇచ్చారండి, చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ద ఓల్డ్ జైంట్. ఓల్డ్ జైంట్ అంటే ఎవరు? సెల్ఫిష్ జైంట్, స్వార్థంతో ఉండినటువంటి వ్యక్తి. చూద్దాం. ఐ వన్స్ ఓన్డ్ ఏ లార్జ్ లవ్లీ గార్డెన్ విత్ సాఫ్ట్ గ్రీన్ గ్రాస్. సో ఓల్డ్ జైంట్ చెప్తున్నాడు. జైంట్ అంటే ఏంటి అసలు? ఒక పెద్ద రాక్షసుడు అనుకోవచ్చు. ఓకే, సో అతను ఏం చెప్తున్నాడంటే ఐ వన్స్ ఓన్డ్ ఏ లార్జ్ లవ్లీ గార్డెన్ విత్ సాఫ్ట్ గ్రీన్ గ్రాస్. నాకు ఒకప్పుడు ఒక పెద్ద గార్డెన్ అనేది ఒకటి ఉండేది, పెరడు, ఓకే, పెద్దది తోటలాగా ఉండేది. దాంట్లో ఇట్స్ ఎ లవ్లీ గార్డెన్ విత్ ఎ సాఫ్ట్ గ్రీన్ గ్రాస్. చాలా సాఫ్ట్గా గ్రీన్ గ్రాస్, పచ్చటి బయళ్ళు, పచ్చిగా బయళ్ళు అంటాం కదా, అలాగా గడ్డితో నింపబడినటువంటి ఒక గార్డెన్ ఉండేది. హియర్ అండ్ దేర్ ఓవర్ ద గ్రాస్ స్టూడ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ ఎ స్టార్స్. సో అక్కడక్కడ ఫ్లవర్స్ ఉండేవన్నమాట ఆ గడ్డి మీద. ఎలాగంటే ఆకాశంలో అక్కడక్కడ నక్షత్రాలు ఎలా ఉంటాయి ఆ విధంగా అక్కడక్కడ ఫ్లవర్స్ అనేవి నక్షత్రాల్లాగా ఉండేవన్నమాట. అండ్ దే వర్ 12 పీచ్ ట్రీస్ దట్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్ బ్రోక్ అవుట్ ఇంటూ ఏ delicate blossoms of pink and pale and in the autumn bore rich fruit. So and there were 12 peach trees. Peach trees అనేవి ఉండేవి. పీచ్ ట్రీస్ అంటే అవి ఒక రకమైనటువంటి ట్రీస్. ఓకే, మ్యాక్సిమం అవి ఒకప్పట్లో చైనాలో ఉండేవన్నమాట, ఇప్పుడు వరల్డ్ వైడ్గా విస్తరించి ఉన్నాయి.
సో ఈ పీచ్ ట్రీస్ అనేవి ఉండేవి, 12 ఉండేవి. దట్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్ బ్రోక్ అవుట్ ఇన్ టు డెలికేట్ బ్లోసమ్స్ ఆఫ్ పింక్ అండ్ పెర్ల్. సో పింక్ అండ్ పెర్ల్ కలర్లో ఉండేటటువంటి బ్లోసమ్స్, ఫ్లవర్స్ అనేవి పూచేవన్నమాట. ఎప్పుడు? స్ప్రింగ్ టైంలో. స్ప్రింగ్ అంటే వసంత ఋతువు. ఓకే, ఆ టైంలో ఈ ఫ్లవర్స్ అనేవి పూచేవి. అంతేకాదు, అండ్ ఇన్ ద ఆటమ్ బోర్ రిచ్ ఫ్రూట్. ఆటమ్ సీజన్ అంటే శరదృతువు, బోర్ అంటే ప్రొడ్యూస్. ఓకే, రిచ్ ఫ్రూట్, ఫ్రూట్స్ కూడా కాసేవన్నమాట. ఏ టైంలో మనకు? ఓన్లీ ఇన్ ఆటమ్ సీజన్. ఆటమ్ సీజన్లో వచ్చి మనకు ఫ్రూట్స్ వచ్చేవి, అండ్ స్ప్రింగ్ సీజన్లో ఫ్లవర్స్ వచ్చేవి ఈ పీచ్ ట్రీస్కి. The birds sat on the trees and sang so sweetly that the children used to stop their games in order to listen to them. అంతేకాదు, ఆ తోటలోకి వచ్చి బర్డ్స్ అన్ని, పక్షులన్నీ వచ్చి పాటలు అంటే కోతలు ఉంటాం కదా, సో పాటలు పాడేవన్నమాట. ఆ పాటలు వినడానికి ఈ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో పిల్లలు, వీళ్ళందరూ వాళ్ళు ఆడుకునేది కూడా ఆపేసి, వాళ్ళ ఆటలు కూడా ఆపేసి ఈ పాటల్ని వింటూ ఉండేవాళ్ళు. ఓకే, సో అవి అంత చక్కగా, అంత బ్యూటిఫుల్గా పాడేవన్నమాట. Every afternoon as they were coming from school, the children used to go and play in my garden. But one day I came back. సో ఎవ్రీ ఆఫ్టర్నూన్, ప్రతిరోజు మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వచ్చి నా గార్డెన్లో ఆడుకునేవాళ్ళు. మై అనేది 2 క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాడు, అంటే అక్కడే సెల్ఫిష్నెస్ అనేది చూపిస్తున్నాడు మనకు ఆథర్. ఓకే, మై గార్డెన్, నా గార్డెన్లో ఆడుకునే వాళ్ళ పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత. బట్ వన్ డే ఐ కేమ్ బ్యాక్, అంటే ఇప్పుడు వరకు ఆ జైంట్ అక్కడ లేడనమాట. అతను లేడు కాబట్టి పిల్లలు వచ్చి ఆడుకునేవాళ్ళు. కానీ ఒకరోజు నేను వచ్చేసాను, తిరిగి వచ్చేసాను. అంటే తిరిగి వచ్చారు అని అంటే ఇంతకుముందు ఎక్కడికో పోయినట్టు కదా. సో ఎక్కడికి వెళ్ళున్నారో చూద్దాం. I had been to visit my friend the Cornish O'Grey and had stayed with him for 7 years. నేను మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళున్నాను. మా ఫ్రెండ్ నేమ్ ఏంటంటే కార్నిష్ ఓగ్రే. సో అతన్ని కలవడానికి వెళ్ళాను. అక్కడే నేను 7 years 7 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. ఫ్రెండ్ని కలవడానికి వెళ్తే ఎవరైనా 1 డేనో 2 డేనో లేదంటే మ్యాక్సిమం అంటే ఒక 15 days ఉంటారు. 7 సంవత్సరాలు ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడంట. అతను కూడా ఎవరో కాదు, అతను కూడా ఒక పెద్ద రాక్షసుడు. కార్నిష్ ఓగ్రే అంటే మనుషుల్ని తినేస్తాడు. సో అతన్ని కలవడానికి వెళ్ళాడు. After the 7 years were over, I had said all that I had to say and I determined to return to my own castle. So after the 7 years were over, 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత I had said all that I had to say, నేను చెప్పాల్సినవన్నీ చెప్పేసిన తర్వాత నా ఫ్రెండ్కి, and I determined to return to my own castle. Determined means decided. So and castle means a large building. ఓకే, బిగ్ బిల్డింగ్, పెద్ద భవనం, కోట అనుకోవచ్చు. సో నా కోటకి, నా ఇంటికి నేను తిరిగి రావాలనేసి డిసైడ్ అయ్యాను, నిర్ణయించుకున్నాను. సో 7 సంవత్సరాలు చెప్పాడంట వాళ్ళ ఫ్రెండ్కి. ఏం చెప్పాడో మరి, అన్ని సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకింటికి పోవాలని నిర్ణయించుకున్నాడు. When I arrived, I saw children playing in my garden. నేను ఎప్పుడైతే వచ్చానో, తిరిగి వచ్చానో అప్పుడు చూశాను నా గార్డెన్లో పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. ఎక్కడ? నా గార్డెన్లో. ఓకే, సెల్ఫిష్నెస్. సో నెక్స్ట్ ద జైంట్ మాట్లాడుతున్నాడు. ద జైంట్ అంటే ఎవరు? మంచి వ్యక్తి. వాట్ ఆర్ యూ డూయింగ్ దే, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. సో వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటే ఏమి చేస్తున్నావు ఇక్కడ అనేసి. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగాడనమాట పిల్లల్ని. ఎలా? ద చిల్డ్రన్ రన్ అవే. ఒక రాక్షసుడు అడిగాడు. ఎలా అడుగుంటాడు? ఒక కోపం మనలాగా అడుగుతారా, ఏం చేస్తున్నారు మీరు అనేసి? అలా అడుగుంటాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని పెద్ద గొంతుతో అడుగుంటాడు. దాంతో దెబ్బగా పిల్లలందరూ అక్కడి నుంచి పరిగెత్తుతూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ ద జైంట్ మళ్ళీ, my own garden is my own garden. Anyone can understand that. And I will allow nobody to play in it but myself. So my own garden is my own garden. ఇది నా గార్డెన్, నాకు మాత్రమే సొంతం. నేను ఎవరిని ఆడుకోవడానికి నా గార్డెన్లోకి అలో చేయను.
నేను ఒక్కనే ఇక్కడ ఉండాలి, బట్ మై సెల్ఫ్, నేను ఒక్కనే దీంట్లోకి రావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పాడు. ద ఓల్డ్ జైంట్ పాయింట్స్ అవుట్ ద యంగర్ జైంట్ వర్కింగ్ ఆన్ ఏ వాల్, పుట్టింగ్ అప్ ఏ సైన్ అండ్ దెన్ లిజనింగ్ ఎట్ ద వాల్. సో ద ఓల్డ్ జైంట్, ఎవరైతే సెల్ఫిష్ జైంట్ ఉన్నారో అతను వింటూ ఉన్నాడు, యంగర్ జైంట్ అంటే ఈ జైంట్ చెప్పేది వింటూ ఉన్నాడు. పాయింట్స్ అవుట్స్ ద యంగర్ జైంట్ వర్కింగ్ ఆన్ ఏ వాల్, అతను ఒక వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు అనమాట. ఓకే, ఓల్డ్ జైంట్ అంటే ఆ గార్డెన్లోకి ఎవరు ఎంటర్ అవ్వకుండా ఒక పెద్దది వాల్ కట్టేస్తున్నాడు అనమాట. పాయింట్స్ అవుట్స్ ద యంగర్ జైంట్ వర్కింగ్ ఆన్ ఏ వాల్. ఓకే, వాల్ కడుతూ ఉన్నాడు. పుట్టింగ్ అప్ ఏ సైన్ అంటే దానిపైన ఒకటి ఏదో రాస్తున్నాడు అనమాట. అండ్ దెన్ లిజనింగ్ ఎట్ ద వాల్. సో ఈ యంగర్ జైంట్ ఏదో ఒక పెద్ద గోడ కట్టేసి దానిపైన ఏదో రాస్తున్నాడు. అదంతా కూడా మన ఓల్డ్ జైంట్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సో ఆ ఓల్డ్ జైంట్ ఏం చెప్తున్నాడంటే, సో ఐ బిల్ట్ ఏ హై వాల్ ఆల్ రౌండ్ అండ్ పుట్ అప్ ఏ నోటీస్ బోర్డ్. సో ఏం చెప్తున్నా అంటే మొత్తం గోడ కట్టేశాను నేను. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఓల్డ్ జైంట్ అన్నా ద జైంట్ అన్నా ఒక వ్యక్తే, అతనే వెళ్ళి గోడ కట్టాడు. కానీ అతని మనసులో ఉన్నటువంటి భావాలను ఇక్కడ సెల్ఫిష్ జైంట్గా మామూలు జైంట్గా చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఒక యంగర్ జైంట్ వెళ్ళి గోడ కట్టేశాడు, అది నేను వింటూ ఉన్నాను అన్నట్టుగా ఇతను అంటే తన పైన తప్పు లేకుండా ఇంకొకరి మీద వేస్తున్నట్టుగా, అంటే స్వార్థం ఇక్కడ కూడా. సో ఆ విధంగా చేసిన తర్వాత ఓల్డ్ జైంట్ ఏం చెప్తున్నాడంటే, సో ఐ బిల్ట్ ఏ హై వాల్ అరౌండ్, నేను గోడ కట్టేశాను రౌండ్గా. అండ్ పుట్ అప్ ఏ నోటీస్ బోర్డ్, ఒక నోటీస్ బోర్డు కూడా పెట్టాను. ఆ నోటీస్ బోర్డులో ఏం రాస్తున్నారంటే, ట్రెస్పర్సర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్. ట్రెస్పర్సర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్. ట్రెస్పర్సర్స్ మీన్స్ వన్స్ హూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ గార్డెన్ వితౌట్ ద ఓనర్స్ పర్మిషన్. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చారు పర్సన్స్ హూ గో ఇన్ టు ఏ ల్యాండ్ వితౌట్ పర్మిషన్, వాళ్ళని ట్రెస్పర్సర్స్ అంటారు. సో ట్రెస్పర్సర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్. ప్రాసిక్యూటెడ్ మీన్స్ శిక్షింపబడతారు. సో ఎవరైతే పర్మిషన్ లేకుండా నా గార్డెన్లోకి వస్తారో వాళ్ళందరూ కూడా శిక్షింపబడతారు అని ఒక బోర్డు పెట్టారు. ఐ హియర్ ద చిల్డ్రన్ విస్పరింగ్ అవుట్ సైడ్ ద వాల్ ఆన్ దేర్ వే టు స్కూల్. సో పిల్లలు ఆ స్కూల్కి వెళ్తూ విస్పరింగ్ అంటే స్పీకింగ్ వెరీ స్లోలీ, చిన్నగా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఓకే, అవుట్ సైడ్ ద వాల్, ఆ గోడకి అటుపక్క పిల్లలు మాట్లాడుకుంటూ స్కూల్కి వెళ్తున్నారు చిన్నగా. ఏమని మాట్లాడుతున్నారంటే చూద్దాం ఏమని మాట్లాడుతున్నారు. సో అది వింటూ ఉన్నాడు, ఆ పిల్లలు ఏం మాట్లాడుతున్నారో అది వింటూ ఉన్నాడు అనమాట ఈ జైంట్. సో ఫస్ట్ టాల్ గర్ల్, పొడవాటి అమ్మాయి. ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్ నేమ్స్ వస్తాయండి, బాగుంటాయి ఫన్నీగా. టాల్ గర్ల్, పొడవాటి అమ్మాయి చెప్తుంది, నౌ వీ హ్యావ్ నో వేర్ టు ప్లే, మనం ఇంకా ఆడుకోవడానికి ఎక్కడ ప్లేస్ అనేది లేదు అని టాల్ గర్ల్ చెప్పింది. నెక్స్ట్ షార్ట్ బాయ్ ఏం చెప్తున్నాడంటే, పొట్టిగా ఉండే అబ్బాయి, వీ కెన్ ప్లే ఆన్ ద రోడ్, మనం రోడ్డు పైన ఆడుకుంటాం అన్నాడు. బట్ స్క్వేర్ గర్ల్, సో స్క్వేర్ గర్ల్ అంటే ఏంటంటే ఓల్డ్ ఫ్యాషన్ గర్ల్. స్క్వేర్ గర్ల్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ గర్ల్. ఓకేనండి. సో ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఓల్డ్ ఫ్యాషన్ గర్ల్ అంటే పాతకాల పద్ధతులు ఫాలో అయ్యేటటువంటి అమ్మాయి. అమ్మాయి ఏమంటుందంటే, బట్ ద రోడ్ ఈజ్ వెరీ డస్టీ, కానీ రోడ్ అనేది అంత బాగుండదు, అంతా డస్ట్తో ఫిల్ అయిపోయి ఉంటుంది, దుమ్ముగా ఉంటుంది అని అనగానే, నెక్స్ట్ గ్రేస్ఫుల్ గర్ల్. గ్రేస్ఫుల్ గర్ల్ అంటే స్టైలిష్ అండ్ డిగ్నిఫైడ్ గర్ల్. గ్రేస్ఫుల్ గర్ల్ అంటే స్టైలిష్ అండ్ డిగ్నిఫైడ్ గర్ల్. ఆ అమ్మాయి ఏమంటుందంటే, అండ్ ఫుల్ ఆఫ్ హార్డ్ స్టోన్స్, అంతేకాదు మొత్తం రాళ్ళు కూడా ఉంటాయి రోడ్డు పైన అంతా. నెక్స్ట్ రౌండ్ బాయ్, బాగా దిట్టంగా అంటే బాగా ఉండే అబ్బాయి అనమాట, తిని లావుగా ఉండేటటువంటి అబ్బాయి అనుకోవచ్చు. సో ఐ డోంట్ లైక్ ఇట్, నాకు నచ్చదు రోడ్డు పైన ఆడుకోవడం అని రౌండ్ బాయ్ అన్నాడు. దెన్ గ్రేస్ఫుల్ గర్ల్, లెట్స్ వాక్ అరౌండ్ ద వాల్ వెన్ అవర్ లెసన్స్ ఆర్ ఓవర్, అట్లీస్ట్ వీ కెన్ టాక్ అబౌట్ ద బ్యూటిఫుల్ గార్డెన్ ఇన్సైడ్. సో మనకు లెసన్ అయిపోయిన వెంటనే, క్లాస్ అయిపోయిన వెంటనే మనం అలా ఈ గోడ చుట్టూ వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటాము, లోపల ఉన్నటువంటి ఆ గార్డెన్ గురించి మాట్లాడుకుంటూ అలా టైం పాస్ చేస్తాము అని గ్రేస్ఫుల్ గర్ల్ అనింది. దెన్ టాల్ గర్ల్ ఏమంటుందంటే, హౌ హ్యాపీ వీ వర్ దేర్, ఎంత ఆనందంగా ఎంజాయ్ చేసాం మనం ఆ గార్డెన్లో. రౌండ్ బాయ్ ఏమంటున్నాడు, హీ ఈజ్ వెరీ సెల్ఫిష్ జైంట్,
సో ఇది గుర్తుపెట్టుకోండి, రౌండ్ బాయ్ చెప్పేది మళ్ళీ యూజ్ అవుతుంది నెక్స్ట్ పార్ట్ 2లో. సో హీ ఈజ్ వెరీ సెల్ఫిష్ జైంట్, అతను చాలా స్వార్థంతో కూడుకున్నటువంటి రాక్షసుడు. అప్పుడు ఇమీడియట్గా ద జైంట్ ఓపెన్స్ ఎ డోర్ ఇన్ ద వాల్ అండ్ షౌట్స్ ఎట్ ద చిల్డ్రన్. ఇమీడియట్గా వింటూ ఉన్నాడు కదా ఆ పక్క నుంచి, ఆ జైంట్ ఆ డోర్ తీసి ఆ గోడకి చిన్న డోర్ పెట్టాడు వెళ్ళడానికి రావడానికి. ఆ డోర్ ఓపెన్ చేసి గట్టిగా అరిచాడు అనమాట. ఓపెన్ ద డోర్ అండ్ షౌట్స్ ఎట్ ద చిల్డ్రన్. ఓకే, ఆ డోర్ ఓపెన్ చేసి అరవగానే, రాక్షసుడు అరవగానే ఏమవుతారు, పిల్లలందరూ కూడా పరిగెత్తుతారు అక్కడి నుంచి. సో అరవడం కూడా ఏ విధంగా అరిచాడో చూడండి. మై ఓన్ గార్డెన్ ఈజ్ మై ఓన్ గార్డెన్, ఎనీవన్ కెన్ అండర్స్టాండ్ దట్ అండ్ ఐ విల్ అలో నోబడీ టు ప్లే ఇన్ ఇట్ బట్ మై సెల్ఫ్, ద చిల్డ్రన్ స్కాటర్. సో మై ఓన్ గార్డెన్ ఈజ్ మై ఓన్, ఇందాక చెప్పినట్లుగానే గట్టిగా అరిచి మళ్ళీ చెప్పాడు, ఇది నా గార్డెన్, నాకు మాత్రమే సొంతం, మీకు అర్థమవుతుందా, ఎవరిని నేను ఆడుకోవడానికి లోపలికి అలో చేయను, నేను ఒక్కనే ఉంటాను లోపల అని చెప్పాడు. సో దెన్ ఇమీడియట్లీ ద చిల్డ్రన్ స్కాటర్ మీన్స్ డిస్పర్స్డ్, అక్కడి నుంచి ఎలా అంటే అలాగా పరిగెత్తుతూ వెళ్ళిపోయారు భయంతో. దెన్ ద ఓల్డ్ జైంట్, దెన్ ద స్ప్రింగ్ కేమ్ and all over the country there were a little blossoms and little birds. సో స్ప్రింగ్ సీజన్ అనేది వచ్చింది, మొత్తం కంట్రీ మొత్తం వచ్చిందనమాట స్ప్రింగ్ సీజన్. సో చిన్న చిన్న పువ్వులు పూస్తూ ఉన్నాయి, చిన్న చిన్న పక్షులు వస్తున్నాయి. ఓన్లీ ఇన్ మై గార్డెన్ ఇట్ వాస్ స్టిల్ వింటర్, కానీ నా గార్డెన్లో ఇంకా శీతాకాలం అంటే చలికాలమే ఉంది, వింటరే ఉంది, ఇంకా స్ప్రింగ్ అనేది ఎంటర్ అవ్వలేదు నా గార్డెన్లోకి. The birds did not come to sing and the trees forgot to blossom. సో బర్డ్స్ రావడం మర్చిపోయాయేమో. ద బర్డ్స్ డిడ్ నాట్ కమ్ టు సింగ్, ఇంకా ఏ పక్షి రాలేదు పాటలు పాడడానికి. అంటే పాటలు పాడడం అంటే ఏంటి, మనకు కోయిల వసంత ఋతువులో బాగా తన గానంతో మనందరినీ మైమరిపిస్తుంది కదా, ఆ విధంగా పక్షులు ఏమన్నా వచ్చి వాటి కూని రాగాలతో కోతలతో మనల్ని అలరిస్తాయి. కానీ ఇక్కడ బర్డ్స్ అనేవి రాలేదు. అండ్ ద ట్రీస్ ఫర్గాట్ టు బ్లోసమ్, చెట్లు కూడా పూలు పూయడం మర్చిపోయాయి, అంటే ఇంకా స్ప్రింగ్ రాలేదని ఇండికేట్ చేయడం. ద పీపుల్ హూ వర్ ప్లేస్డ్ బెస్ట్ వర్ ద స్నో అండ్ ద ఫ్రాస్ట్. సో ఇక్కడ అంతా కూడా మనకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ యూస్ చేసి చెప్తూ ఉంటారు. సో ద పీపుల్ హూ వర్ ప్లేస్డ్ బెస్ట్ వర్ ద స్నో అండ్ ద ఫ్రాస్ట్. సో ఇక్కడ బాగా ఎంజాయ్ చేసేది ఎవరు అని అంటే స్నో మంచు అండ్ ఫ్రాస్ట్ ఐస్ అనమాట, ఐస్ మొక్కలు. సో ఇవి బాగా ఎంజాయ్ చేస్తున్నాయి నా గార్డెన్లో, ఇంకా వింటరే కొనసాగుతుంది అని చెప్తున్నాడు. సో ఇప్పుడు స్నో అండ్ ఫ్రాస్ట్ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, స్ప్రింగ్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ గార్డెన్ సో నౌ వీ కెన్ లివ్ హియర్ ఆల్ ద ఇయర్ రౌండ్. సో స్ప్రింగ్ సీజన్ రావడం మర్చిపోయినట్టుంది ఈ గార్డెన్కి, కాబట్టి ఇంక మనం సంవత్సరం అంతా ఇక్కడే ఉండొచ్చు, మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అని స్నో అండ్ ఫ్రాస్ట్ చెప్తూ ఉన్నాయి. దెన్ ఓల్డ్ జైంట్ ఇలా అంటున్నాడు, ద స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లాక్ అండ్ ద ఫ్రాస్ట్ పెయింటెడ్ ఆల్ ద ట్రీస్ సిల్వర్. సో ఈ స్నో మంచు ఏదైతే ఉందో అది మొత్తం అక్కడ ఉన్నటువంటి గ్రాస్ గడ్డిని కప్పేసింది అనమాట. ఏ విధంగా అంటే ఒక వైట్ క్లాక్ లాగా, కోట్, క్లాక్ మీన్స్ కోట్, ఓకే, ఒక కోట్తో ఎలా అయితే మనం కప్పేసుకుంటాం మన బాడీని, ఆ విధంగా మొత్తం ఈ గ్రాస్ మొత్తాన్ని కూడా ఈ స్నో మంచు అనేది కప్పేసింది. అండ్ ద ఫ్రాస్ట్ పెయింటెడ్ ఆల్ ద ట్రీస్ సిల్వర్. మొత్తం చెట్లను అంతా కూడా ఈ ఫ్రాస్ట్ అంటే మంచు మొక్కలు, ఓకే, ఐస్ గడ్డలు అనమాట. సో ఇవి సిల్వర్ కలర్లో ఉంటాయి కదా, సో ఆ విధంగా ఆ ట్రీస్ మొత్తాన్ని కూడా కప్పేసాయి అనమాట. దెన్ దే ఇన్వైటెడ్ ద నార్త్ విండ్ టు స్టే విత్ దెమ్. సో అంతేకాదు వీళ్ళు ఆ నార్త్ విండ్ని, ఓకే, మనకు గాలి అనేది వీస్తూ ఉంటుంది కదా, సో నార్త్ విండ్ని ఇన్వైట్ చేసాయన్నమాట, ఓకే, ఉత్తరపు గాలుల్ని. ఆ గాలులు వచ్చాయంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. సో దానిని ఈ స్నో అండ్ ఫ్రాస్ట్ ఇన్వైట్ చేసాయి, మాతో పాటు ఉంటూరా అనేసి, స్టే విత్ దెమ్. వెన్ హీ కేమ్ హీ వాజ్ వ్రాప్డ్ ఇన్ హెవీ ఫర్స్. సో వెన్ హీ కేమ్, ఎప్పుడైతే అతను వచ్చాడో, అతను అంటే ఎవరు ఇక్కడ, నార్త్ విండ్ అనమాట, ఓకే. సో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో చెప్తూ ఉన్నాడు. సో అది ఏ కైండ్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఇదంతా కూడా నేను
టెక్స్చువల్ గ్రామర్లో చెప్పున్నాను. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే టెక్స్చువల్ గ్రామర్ ఉంటుంది, దాంట్లో వాచ్ చేశారంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైతే అతను వచ్చాడో హీ వాస్ వ్రాప్డ్ ఇన్ హెవీ ఫర్స్. వ్రాప్డ్ మీన్స్ కవర్డ్, ఫర్స్ మీన్స్ సాఫ్ట్ హెయిర్ ఆఫ్ ఎనిమల్స్. ఓకే, సో తన యొక్క సున్నితమైనటువంటి ఆ గాలితో మొత్తాన్ని నింపేశాడనమాట. ఓకే, ఆ గార్డెన్ మొత్తం కూడా నింపబడిపోయింది. He roared all day about the garden and rejoiced in blowing the chimney pots over. సో he roared అంటే గర్జించాడు, అంటే చాలా పెద్ద సౌండ్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. ఆ గాలి అనేది చాలా పెద్ద సౌండ్ చేస్తుంది. ఆల్ డే, రోజంతా కూడా. అబౌట్ ద గార్డెన్ అంటే ఆ గార్డెన్ మొత్తం కూడా రోజంతా కూడా ఆ గాలి చాలా సౌండ్ చేస్తూ, అండ్ రిజాయిస్డ్ ఇన్ బ్లోవింగ్ ద చిమ్నీ పాట్స్ ఓవర్. చిమ్నీ పాట్స్ అంటే పొగపోయేటటువంటి పొగగొట్టాలు. ఓకే, మనం పెట్టుకుంటూ ఉంటాం మిద్ది పైన పొగగొట్టం ఉంటుంది. సో అతని కోట పైన ఉన్నటువంటి ఆ పొగగొట్టం ఏదైతే ఉందో అక్కడ కూడా రిజాయిస్డ్ ఇన్ బ్లోయింగ్, చాలా ఎంజాయ్ చేస్తూ, ఎక్స్ప్రెస్డ్ ఏ గ్రేట్ హ్యాపీనెస్. రిజాయిస్డ్ మీన్స్ ఎక్స్ప్రెస్డ్ ఏ గ్రేట్ హ్యాపీనెస్, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆ చిమ్నీలలో కూడా అతను వెళ్ళి దాక్కుంటున్నారు అనమాట. అంటే గాలి ఎక్కడ ప్లేస్ వదలకుండా ఆ చిమ్నీ పాట్స్లో కూడా కవర్ చేస్తూ ఉంది, అక్కడ కూడా గాలి అనేది వీస్తూ ఉంది. దెన్ నార్త్ విండ్ ఇలా అంటుంది, దిస్ ఈజ్ ఏ డిలైట్ఫుల్ స్పాట్, వీ మస్ట్ ఆస్క్ ద హెయిల్ టు కమ్ ఆన్ ఎ విజిట్. సో ఇది చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడికి ఖచ్చితంగా మనము హెయిల్ని కూడా ఇన్వైట్ చేయాలి చూసి పొమ్మని అనేసి. హెయిల్ అంటే ఎవరు? వడగళ్ళు, ఐస్ గడ్డలు పడుతుంటాయి కదా వాన పడ్డప్పుడు. సో ఆ వడగళ్ళని కూడా ఇన్వైట్ చేయాలి ఇక్కడికి అని చెప్తుంది. ఎవరు? నార్త్ విండ్ అనమాట. సో ఈ స్నో అండ్ ఫ్రాస్ట్ వచ్చి నార్త్ విండ్ని ఇన్వైట్ చేస్తే నార్త్ విండ్ వచ్చి ఇప్పుడు హెయిల్ వడగళ్ళని ఇన్వైట్ చేస్తుంది. దెన్ ఓల్డ్ జెయింట్ ఇలా అంటున్నాడు, సో ద ఓల్డ్ హెయిల్ కేమ్. అప్పుడు ఈ వడగళ్ళు కూడా వచ్చేసాయి అనమాట. ఎవ్రీ డే ఫర్ 3 hours he rattled on the roof of the castle till he broke most of the slates, and then he ran round and round the garden as fast as he could గో. సో వచ్చేసి ఏం చేస్తున్నాడంటే చాలా విధ్వంసమే సృష్టిస్తున్నాడు అక్కడ. ఎవ్రీడే ఫర్ 3 hours హీ రాటెల్డ్. రాటెల్డ్ మీన్స్ నాకింగ్ సౌండ్స్, అంటే అవి పడ్డప్పుడు సౌండ్ వస్తాయి కదా. సో ఆ సౌండ్స్ అనేవి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు? రోజుకు 3 గంటల పాటు కంటిన్యూగా. ఆన్ ద రూఫ్ ఆఫ్ ద క్యాజల్ టిల్ హీ బ్రోక్ మోస్ట్ ఆఫ్ ద స్లేట్స్. సో ఆ ఇంటి పెంకులు ఉంటాయి కదా, స్లేట్స్ అంటే అవన్నమాట పెంకులు. సో అతని యొక్క క్యాజల్, ఆ కోటకి పైన ఉన్నటువంటి ఆ పెంకుల పైన ఇవి పడుతూ ధన 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 అంటూ పడుతూ సౌండ్ చేస్తూ రోజుకు 3 గంటలు కంటిన్యూగా పడుతూ, ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు ఆ స్లేట్స్, ఆ పెంకులు కూడా పగిలిపోయాయి అనమాట. బ్రోక్ మోస్ట్ ఆఫ్ ద స్లేట్స్, పగిలిపోయి ఉన్నాయి. అండ్ దెన్ హీ ర్యాన్ రౌండ్ అండ్ రౌండ్ ద గార్డెన్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్ గో. ఎంత వేగంగా అతను పోగలడు అంత వేగంగా, అంత ఫాస్ట్గా ఆ గార్డెన్ మొత్తం కూడా ఒక చుట్టేసి వస్తున్నాడు అనమాట గాలి. అంటే ఈదురు గాలులు అంటాం కదా, ఆ విధంగా అనమాట ఆ గాలులు వీస్తున్నాయి. అండ్ ఈ వడగళ్ళు అనేవి పడుతూ ఉన్నాయి ఆ గాలితో పాటు. మొత్తం గార్డెన్ మొత్తం కూడా ఒక చుట్టేసి వస్తున్నాయి ఈ వడగళ్ళు కూడా, అంటే మొత్తం పడుతున్నాయి గార్డెన్ అంతా కూడా. హీ వాజ్ డ్రెస్డ్ ఇన్ గ్రే అండ్ హిజ్ బ్రీత్ వాజ్ లైక్ ఐస్. అతనంటే ఎవరు ఇక్కడ? అతను అని కంపేర్ చేస్తున్నాడు, మళ్ళీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. సో గ్రే కలర్లో డ్రెస్ చేసుకొని ఉన్నాడు ఎవరు? ఆ హెయిల్. అండ్ హిజ్ బ్రీత్ వాజ్ లైక్ ఐస్. ఆ గాలి అనేది చాలా చల్లగా వస్తుంది. ఐ సాట్ అట్ ద విండో అండ్ లుక్డ్ అవుట్ అట్ మై కోల్డ్ వైట్ గార్డెన్. సో నేను ఆ ఇంటి లోపల కూర్చొని ఆ కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఆ చల్లగా కప్పబడినటువంటి ఆ విండో ఆ గార్డెన్ మొత్తాన్ని చూస్తూ అలా కూర్చో ఉండిపోయాను అని ఈ జైంట్ చెప్తున్నాడు, ఓల్డ్ జైంట్. అప్పుడు ద జైంట్ ఏమంటున్నాడంటే, I cannot understand why the spring is so late in coming. ఈ స్ప్రింగ్ సీజన్ రావడం ఎందుకు ఇంత లేట్ అవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఐ హోప్ దేర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ ద వెదర్. సో ఖచ్చితంగా ఈ వాతావరణంలో మార్పు వస్తుందనేసి నేను అనుకుంటున్నాను అని ద జైంట్ చెప్పారు. దెన్ ఓల్డ్ జైంట్, బట్ ద స్ప్రింగ్ నెవర్ కేమ్ నాట్ ద సమ్మర్. స్ప్రింగ్ సీజన్ రాలేదు, సమ్మర్ సీజన్ రాలేదు, వింటర్ సీజన్ అలాగే ఉందన్నమాట అతని గార్డెన్లో.
The autumn gave golden fruit to every garden, but to my garden she gave none. సో ఆటమ్ సీజన్ వచ్చి ప్రతి ఒక్క గార్డెన్లో, ఆ కంట్రీలో ఉన్న ప్రతి గార్డెన్లో ఫ్రూట్స్ అనేవి ఇస్తూ ఉందన్నమాట, పండ్లని. బట్ నా గార్డెన్లో మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడికి ఇంకా స్ప్రింగ్ సీజనే రాలేదు కాబట్టి. దెన్ ఆటమ్ ఇలా అంటుంది, హీ ఈస్ టూ సెల్ఫిష్. అతను చాలా సెల్ఫిష్. ఎవరు అతనంటే ఇక్కడ జైంట్. అహో, అందుకని రాలేదనమాట. అతను చాలా సెల్ఫిష్ కాబట్టి ఆ స్ప్రింగ్ సీజన్ కూడా రావడానికి ఇష్టపడలేదు. దెన్ ఓల్డ్ జైంట్, సో ఇట్ వాస్ ఆల్వేస్ వింటర్ హియర్ అండ్ ద నార్త్ విండ్ అండ్ ద హెయిల్ అండ్ ద ఫ్రాస్ట్ అండ్ ద స్నో డాన్స్డ్ అబౌట్ త్రూ ద ట్రీస్. సో ఇక్కడ వింటర్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంది. సో ఆ వింటర్లో ఎవరు ఎంజాయ్ చేస్తున్నారంటే నార్త్ విండ్ అండ్ వింటర్ అండ్ హెయిల్ అండ్ ద ఫ్రాస్ట్, వడగళ్ళు, ఈ మంచు మొక్కలు కావచ్చు, ఆ గాలి కావచ్చు, అండ్ ద స్నో, ఈ పొగమంచు కావచ్చు, ఇవన్నీ కూడా డాన్స్డ్ అబౌట్ త్రూ ద ట్రీస్, ఆ చెట్ల మీద డ్యాన్స్ చేస్తూ అంటే ఎంజాయ్ చేస్తున్నాయి అన్నట్టుగా కంపేర్ చేస్తున్నాడు ఆథర్. సో ఇక్కడతో మనకు సెల్ఫిష్ జైంట్ పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిందండి. ఓకే, డెలికేట్ బ్లోసమ్స్ అంటే టెండర్ ఫ్లవర్స్, క్యాజువల్ మీన్స్ లార్జ్. సో ఇదంతా కూడా ఆల్రెడీ మనకు లెసన్లో వచ్చినవే ఇక్కడ వచ్చి ఉంటాయి మళ్ళీ. సో స్కాటర్ మీన్స్ డిస్పర్స్, క్లాక్ మీన్స్ ఏ వైట్ కోట్, నో స్లీవ్స్, స్లీవ్స్ లేకుండా ఉండేటటువంటి కోట్. అండ్ వ్రాప్డ్ మీన్స్ కవర్డ్ ఆర్ డ్రెస్డ్. రిజాయిస్డ్ మీన్స్ ఎక్స్ప్రెస్డ్ ఏ గ్రేట్ హ్యాపీనెస్ చెప్పున్నాను. చిమ్నీ పాట్ మీన్స్ ఏ షార్ట్ వైట్ పైప్ ప్లేస్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద చిమ్నీ, పొగగొట్టం, పొగపోయడానికి ఇంటికి పైన మనం పెట్టుకుంటాం కదా అది. అండ్ డిలైట్ఫుల్ మీన్స్ వెరీ ప్లెజెంట్ ఆర్ చార్మింగ్, చాలా ఆనందంగా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెల్ఫిష్ జైంట్ పార్ట్ 1. ఓకే, మీకు పార్ట్ 2 కావాలనుకుంటే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి 8th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళండి, మీకు ఆ వీడియో కూడా లభిస్తుంది. సో దిస్ ఈస్ వెంకటేష్ యారవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.